కర్కాటక రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయము 2 కనబడుతోంది. రాజపూజ్యము 7, అవమానం 3 కనబడుతోంది. అష్టమ శని దోషం అయితే వెళ్ళిపోయింది మీకు కంప్లీట్ గా. దానివల్ల మేజర్ ఇబ్బంది నుంచి బయటకు వచ్చారని చెప్పొచ్చు. అయితే గురుబలం కేవలం మే 15వ తారీఖు దాకా మాత్రమే మీకు ఉంది. ఈ మే 15 లోపు మీరు మేజర్ గా తీసుకునే డెసిషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసుకోండి. మే 15 దాటిన తర్వాత అక్కడి నుంచి అక్టోబర్ దాకా చాలా డౌన్ పీరియడ్ ఉంటుంది. బికాస్ గురుబలం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు కర్కాటక రాశికి సంబంధించి కొన్ని నెలలు మాత్రం రాజయోగాన్ని ఇస్తాయి. ఈ మంత్స్ లో మాత్రం మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఎనీ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతారని చెప్పొచ్చు. 28 జూలై దగ్గర నుంచి సెప్టెంబర్ 13 దాకా కుజుడి యొక్క బలం బాగుండడం వల్ల రాజయోగం అని చెప్పొచ్చు. భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఫుడ్ బిజినెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి రాజయోగము, ఆరోగ్య సమస్యలు తగ్గడము, శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం లాంటివి జరుగుతాయి. మళ్ళా తిరిగి ఇలాంటి యోగమే 7th డిసెంబర్ దగ్గర నుంచి 15th జనవరి దాకా ఉంది కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. తర్వాత రవి బలం పెరగడం వలన ఏప్రిల్ 15 దగ్గర నుంచి జూన్ 15 దాకా, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా ఈ 2 టైమ్స్ లోను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు, విజయము అన్ని సూపర్ గా ఉంటాయని చెప్పొచ్చు. పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. బికాస్ గురుబలం లేదు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అక్కడ యోగం బాగుంది అంటే చాలా ఈజీగా ఓవర్కమ్ అవుతారు. బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు.